గత భాగంలో మూల మంత్రాత్మిక అనే నామానికి అర్థం చెప్పుకున్నాం కదా. ఇక ఈ వారం మిగిలిన వివరాలను చూద్దాము. మూల అనే శబ్దం శ్రీ అనే కామ కళాక్షరాన్ని తెలియజేస్తోంది అని చెప్పుకున్నాం కదా. మూల అనే శబ్దం సృష్టి యొక్క మూల బిందువైన కామకళా బిందువును సూచిస్తుంది. కామకళలో ఊర్ధ్వ బిందువు, మధ్య బిందువు మరియు నాద బిందువు అని 3 కూటములు ఉన్నాయి. కూటత్రయాన్ని కామకళా అవయవములు అని కూడా పిలుస్తారు. కూటత్రయం స్థూల రూపం, కుండలిని మరియు పరారూపాన్ని సూచిస్తాయి. శ్రీ లలితా సహస్రనామంలోని 90వ నామం అయిన కులామృతైక రసిక అంటే అర్థమేమిటో చూద్దాం. ఈ నామం నుండి కుండలిని శక్తి గురించి వివరించడం జరుగుతుంది. కుల అంటే కులము నుండి అని, అమృత అంటే అమృతము యొక్క, ఏకరసిక అంటే ముఖ్య రసానుభూతి కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. ఇక్కడ పిండాండమందలి కుండలిని అనే సూక్ష్మతమ శరీరాన్ని వివరిస్తున్నారు. మూలాధారమందు కుండలిని 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. యోగులు తమ అభ్యాసము చేత కుండలిని శక్తిని పైకి లేపి మూలాధారాది చక్రములను, బ్రహ్మ గ్రంథి మొదలగు గ్రంథులను భేదించి సుషుమ్న ద్వారా సహస్రార చక్రమందు నిలుపుతారు. అక్కడ కుండలిని సహస్రార పద్మములోని చంద్ర మండలమందలి అమృతమును సాధకుడి నాడీ మండలమంతటిపైన కురిపిస్తుంది. యోగులు కాని వారు కూడా ఇటువంటి కుండలిని శక్తిని భావన చేసినట్లయితే ఈ అమృతమును పొందవచ్చునని సౌభాగ్య భాస్కరం చెప్తోంది. ఈ నామము మొదలగుని అట్టి ప్రక్రియలను తెలియజేస్తున్నారు. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ఇలా వివరిస్తారు. సుధా ధారా సారైశ్చరణయుగ లాంతర్వి గలితైః ప్రపంచం సించంతి పునరపి రసాం నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగ నిభ మధ్యుష్ట వలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. కుండలిని శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ఉద్దేశించి సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ఇలా తెలియజేస్తున్నారు. ఓ తల్లి, నీవు చంద్రుని అమృతరస తేజస్సుతో ఉద్భవించావు. నీ పాద యుగళాల నుండి వెలువడే అమృత ధారతో ప్రపంచమంతటిని అంటే జీవుని 72,000 నాడులను సృజిస్తున్నావు. నీ సొంత స్థానమైన మూలాధార చక్రంలోని గుహలోకి తిరిగి ప్రవేశించి భుజంగ రూపాన్ని ధరించి అక్కడ నిద్రిస్తావు. ఈ శ్లోకం కుండలిని శక్తి ప్రయాణాన్ని వివరిస్తుంది. సాధన ద్వారా కుండలిని శక్తి సహస్రార చక్రంలో శివునితో ఐక్యం చెందుతుంది. ఆ తర్వాత తిరిగి మూలాధార చక్రానికి అవతరించి అక్కడ సర్పరూపంలో నిద్రిస్తుంది అని ఈ శ్లోకం తెలియజేస్తోంది. కులము అంటే వర్ణము. ఒక జాతిలోని సముదాయమును కులము అని సంబోధిస్తారు. సమాన జాతి వారికి సాజాత్యము అని పేరు. ఒకే జ్ఞానములో 3 విషయాలు ఉండుటచే జ్ఞానమునకు కూడా ఈ పేరు వచ్చింది. అవి ఏమిటంటే విజ్ఞాత అంటే జ్ఞానమును గ్రహించువాడు, విజ్ఞానము అంటే జ్ఞానము, విజ్ఞేయము అంటే జ్ఞానము యొక్క విషయము,
ఈ మూడింటికి త్రిపుటి అని పేరు. జ్ఞానము స్వయం ప్రకాశం. ఈ జ్ఞానము ప్రకాశించుటకు వేరే జ్ఞానము అక్కర్లేదు అని కొందరి భావము. ఈ త్రిపుటికే కులము అని పేరు. త్రిపుటిలోని విషయాలు ఏకమైతే అమృతమయమైన ఆనందం కలుగుతుంది. అంటే అమ్మవారు ఇట్టి కులాన్ని నివాసముగా చేసుకుని అమృతాన్ని ప్రసరింపజేస్తారు అని అర్థం. స్వచ్ఛంద సంగ్రహము మన శరీరమే కులము అని చెప్తోంది. అందుచేతనే సహస్రార చక్రంలోని అమృతం కులామృతం అని చెప్పబడుతోంది. అటువంటి అమృతమును ఆస్వాదించడానికి ఆసక్తి కలది అమ్మవారు అని అర్థం. కులము అంటే మూలాధారము నుండి ఆజ్ఞాచక్రం వరకు అని కూడా అర్థం కలదు. యోగి కులామృతమును సాధనతో పొందితే భక్తుడు భావనతో పొందుతాడుట. కులాలు 2 రకాలుగా ఉంటాయిట. ఒకటి పితృకులము, రెండవది గురుకులము. గురుకులంలో చెప్పిన విధానంతో ఉపాసకుడు అమృతాన్ని తయారు చేస్తాడుట. ఆ కులామృతాన్ని అమ్మవారికి నివేదించగా దానిని అమ్మవారు ఆస్వాదిస్తారుట. కులానికి ఆచారము అని అర్థం కూడా ఉందిట. తమ కులాచారాన్ని బట్టి ఎవరు ఎలాంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఆ కులామృతాన్ని అమ్మవారు ఆస్వాదిస్తారుట. బ్రాహ్మణులు ఆవుపాలు, క్షత్రియులు ఘృతము, వైశ్యులు మధువు, శూద్రులు ఆసవము అంటే కళ్ళు తోనూ చేసిన కులామృతాన్ని అమ్మవారికి సమర్పిస్తారుట. కులాన్ని అనుసరిస్తున్న సాధకులకు అంతర్యాగం, బహిర్యాగం అను 2 యాగములు కలవు. కుండలిని మూలాధారం నుండి సహస్రార చక్రం వరకు తీసుకెళ్ళుట అంతర్యాగం. యజ్ఞయాగాదులు చెయ్యడాన్ని బహిర్యాగం అని సంబోధిస్తారు. దేవీ పూజా విధానములో కౌళమార్గం అంటే వామాచారం, దక్షిణాచారం అంటే సమయాచారం అనే 2 విధానాలు ఉన్నాయి. అంతర్యాగం చేసేవారు యోగులు, రహస్యముగా బహిర్యాగం చేసేవారు వామాచారికులు. వచ్చే భాగంలో మిగిలిన వివరాలను చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.